ఎమ్మిగనూరు వైసీపీ సమన్వయకర్త పదవిపై మాజీ ఎంపీ బుట్టా రేణుక కీలక వ్యాఖ్యలు చేశారు. సమన్వయకర్త బాధ్యతలు ఎవరికి ఇచ్చినా కట్టుబడి పనిచేయాలని కేడర్కు దిశానిర్దేశం చేశారు. అధినేత ఏ పదవి ఎవరికి ఇచ్చినా కట్టుబడి పనిచేశామని తెలిపారు. కేడర్కు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు బుట్టా రేణుక. ప్రజల కోసం ఎమ్మిగనూరులో ఒక ఆఫీస్, ఎంపీగా 7 నియోజకవర్గాలు చూసుకునేందుకు కర్నూలులో మరో ఆఫీస్ ఉంటుందని తెలిపారు. నేను ఎమ్మెల్యే పదవి అడగలేదు, ఈరోజు నేను ఎంపీగా ఇన్ఛార్జ్ అడగలేదు. జగన్ అన్న నా పైన ఉన్న ఒక అభిమానంతో నాకు ఏదైతే పదవి ఇస్తున్నారో ఆ పదవిని నేను సక్రమంగా ముందుకు తీసుకెళ్ళి ఆ పదవికి నేను న్యాయం చేసే విధంగా పని చేస్తానని మటుకు మీ అందరికీ తెలియజేస్తాను. అయితే అందరూ క్యాడర్కి నేను ఒక ఎంపీగా ఏదైతే క్యాడర్ నాకు ఉంటారో క్యాడర్ వాళ్ళందరికీ కూడా ఒక భరోసా ఇస్తాను. తప్పకుండా ఈ 7 నియోజకవర్గాలలో డిస్టెన్స్ చాలా దూరంగా ఉంది కాబట్టి ఒక ఆఫీస్ కర్నూలులో ఉంటుంది, ఒక ఆఫీస్ అనేది ఎమ్మిగనూరులో కూడా ఉంటుంది. ఆఫీస్ ఎంపీ ఆఫీస్ అనేది అంటే కార్యాలయం అనేది సమన్వయకర్తగా నేను ఇక్కడి నుంచి కూడా రన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడి నుంచి నాకు మంత్రాలయం, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు దగ్గర అవుతుంది. ఎర్లియర్ కూడా నేను ఎమ్మిగనూరులో నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా నేను ఎమ్మిగనూరులోనే ఎక్కువగా ఉండేదాన్ని. అలాగే ఇప్పుడు కూడా నేను ఎమ్మిగనూరులో ఆల్రెడీ నాకు ఆఫీస్ ఉంది, ఆల్రెడీ నాకు ఇల్లు ఉంది కాబట్టి వాటిని కంటిన్యూ చేసుకుంటూ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాను ఒక ఎంపీగా. కర్నూలు నుంచి కోడుమూరు, కర్నూలు, పత్తికొండ నాకు అక్కడ దగ్గరగా అవుతాయి కాబట్టి ఆ 3 అవి కూడా అక్కడ చేసుకుంటూ వెళ్తాను. ఈ విధంగా నాకు 2 ఆఫీసెస్ ఉంటాయి, ఒకటి కర్నూలు